హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఈ వీడియోలో ఈరోజు వివిధ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఎవ్రీడే మనం ఒకే వీడియోలో కరెంట్ అఫైర్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు డైలీ అప్డేట్స్ అనేవి చాలా క్విక్గా అందుతాయి. ఎవ్రీడే 5 to 6 న్యూస్ పేపర్ స్టడీ చేసి ఈ అప్డేట్స్ని ఇవ్వడం జరుగుతుంది. మీ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండాలి. ఈ సపోర్ట్ ఉంటేనే కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి మరిన్ని వీడియోస్ అనేవి మనం తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక విషయం, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ మరియు వాట్సాప్కి సంబంధించినటువంటి గ్రూప్స్ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అందులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా డైలీ ఎడ్యుకేషనల్ మరియు జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఈరోజు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కనుక చూస్తే సహాయ ఆచార్యుల భర్తీకి ముందడుగు. నియామకాలకు 4 వర్సిటీల పాలక మండళ్ల ఆమోదం. ఓయూలో 250, కాకతీయలో 145 పోస్టులకు అవకాశం. యథాతథంగా కాంట్రాక్టు ఆచార్యులు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి మరో అడుగు పడింది. వాటి నియామకాలకు 4 వర్సిటీల పాలక మండలు తాజాగా ఆమోదం తెలిపాయి. త్వరలో మిగిలిన 8 వర్సిటీలు కూడా ఈ దిశగా కదలనున్నాయి. అయితే వీటిల్లో 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు సహాయ ఆచార్యులు మాత్రం యథాతథంగా కొనసాగుతారు. అంటే మిగిలిన కాలాలను మాత్రమే భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ల నాటికి కాంట్రాక్టు ఆచార్యులు ఉద్యోగ భద్రత, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని భావిస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ కనుక చూస్తే జీవో ఇద్దాం డ్రామా చూద్దాం. 42% బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల ఆధారంగా ఇచ్చేందుకు కసరత్తు. న్యాయపరంగా ఉత్తర్వులు నిలబడవని తెలిసినా ముందుకే. ఎవరు కోర్టుకు వెళ్ళినా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపేటటువంటి దురుద్దేశం. ఓవైపు సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు ముగించాలని, నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏది అమలు చేయకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ఈ గండ నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే తరహాలో ప్లాన్ చేసినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కోర్టు చెప్పిన ప్రకారం 30 రోజుల్లో రిజర్వేషన్ల ఖరారు అసాధ్యమని నిపుణులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారట. దీంతో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జీవోను విడుదల చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు రాజకీయం చేయడానికి రంగం సిద్ధమైందని సమాచారం. ఈ ఉత్తర్వులను ఎవరు కోర్టులో సవాల్ చేసినా బీఆర్ఎస్ పార్టీనే కేసులు వేయించి ఎన్నికల ప్రక్రియకు అడ్డుపడుతుందని నమ్మించే విధంగా వ్యూహం. సో ఇది నెక్స్ట్ చూడండి, అంటే వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివిధ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సమాచారం. గోవాలోని ఈఎస్ఎస్ఓ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ రీసెర్చ్ సెంటర్లో దాదాపుగా 15 పోస్టులకు నోటిఫికేషన్ అనేది మనకు విడుదలైంది. దీనికి అర్హులైనటువంటి అభ్యర్థులు 2025 జూన్ 30 వరకు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. నెక్స్ట్ అప్రెంటిస్ పోస్టులు. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డిప్లొమా గ్రాడ్యుయేషన్ నెక్స్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 25. సో దాదాపుగా అంటే 2025 జూలై 2న ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్సి ఏఈ 75 ఎంటీఎస్లు. కేంద్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 175 పోస్టులు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్. అర్హతలు వచ్చేసి మనకి 10వ తరగతి అర్హత. దరఖాస్తు ఆన్లైన్లో ఉంటుంది. చివరి తేదీ జూలై 24. వెబ్సైట్ విషయానికి వస్తే ssc.gov.in. డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కింద పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయడం జరిగింది. మొత్తం ఖాళీలని 48. పోస్టులు ఏంటి? డెంటల్ అసిస్టెంట్ సర్జన్. ఈ ఖాళీలు తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ విభాగాల్లో ఉన్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ జూలై 25. సో మనకి వెబ్సైట్ ఏంటి? mhsrb.telangana.gov.in. హూగ్లీ కోచింగ్ షిప్ యార్డ్లో మనకి దాదాపుగా 11 ఖాళీలు. సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి 11 ఖాళీలు ఉన్నాయి. సో వీటిలో విభాగాలు కనుక చూసినట్లయితే టెక్నికల్, నావల్ ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ తదితరాలు ఉన్నాయి. సో దరఖాస్తు విషయం వస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ జూలై 24. వెబ్సైట్ cochinshipyard.in. వెబ్సైట్ అనేది cochinshipyard.in. నెక్స్ట్ మనం వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. సో మహిళా శక్తి క్యాంటీన్లు. కలెక్టరేట్లు, ఆసుపత్రులు, బస్టాండ్లలో 150కి పైగా ఏర్పాటు.
ఒకే చోట 5 నుంచి 7 మహిళలకు ఉపాధి. రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తూ ఆర్థిక అభివృద్ధికి వృత్తం. రాష్ట్రంలోని మహిళా ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను స్వయం సహాయక సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని కొత్త కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తూ సంఘాలకు చెందినటువంటి మహిళలు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నారు. సో మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో గత ఏడాది ఇందిరా మహిళా శక్తి పథకానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి క్యాంటీన్లపై అధ్యయనం చేసి ఇక్కడ కూడా వాటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. తొలి దశలో జిల్లాకు 5 చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించి తొలుత కామారెడ్డి కలెక్టరేట్లో 2024 మార్చి 27న ప్రారంభించారు. మంచి ఫలితాలు రావడంతో క్రమంగా విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 150కి పైగా క్యాంటీన్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. హనుమకొండ జిల్లాలోనే 8 ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే హనుమకొండ కలెక్టరేట్లో క్యాంటీన్ను ప్రారంభిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు. ఎప్పుడు ప్రారంభించారు మొట్టమొదటిసారిగా అంటే కామారెడ్డి కలెక్టరేట్లో 2024 మార్చి 27న ప్రారంభించడం జరిగింది. ఏ రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు దీనికోసం అంటే కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వీటిని అధ్యయనం చేసి మన రాష్ట్రంలో కూడా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్లో గట్ బ్లాక్కు 5వ స్థానం. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసినటువంటి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ఏబీపీకి సంబంధించి 2024-25 జనవరి మార్చి Q4 డెల్టా ర్యాంకింగ్స్లో జోగులాంబ గద్వాల జిల్లా గట్టు బ్లాక్ దేశవ్యాప్తంగా 5వ స్థానం సాధించింది. జోన్ 3కి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో 2వ స్థానం సాధించిందని కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రగతికి గుర్తింపుగా నీతి ఆయోగ్ తరపున గట్టు బ్లాక్కు రూపాయలు 1 కోటి బహుమతి లభించినట్టు ఆయన తెలిపారు. నీతి ఆయోగ్ నిర్మించినటువంటి వర్చువల్ కార్యక్రమంలో ర్యాంకింగ్ కోసం దేశవ్యాప్తంగా 500 బ్లాక్లు పాల్గొన్నాయి. అందులో గట్టు బ్లాక్కు మెరుగైన ర్యాంకింగ్ లభించిందని కలెక్టర్ సంతోష్ తెలియజేశారు. సో ఇది మనకి అంటే మామూలుగా నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో మన జోగులాంబ గద్వాలకు సంబంధించినటువంటి గట్టు బ్లాక్కు ఎన్నో స్థానం వచ్చింది అంటే 5వ స్థానం వచ్చింది. సో నెక్స్ట్ అంటే జోన్ 3లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళకు సంబంధించినటువంటి జోన్ 3 విభాగంలో మనకి 2వ స్థానం అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అక్బర్ నమాజ్ చేసినటువంటి ఈ మసీదుకు 450 ఏళ్ళు. జైపూర్ నగరం ఏర్పడడానికి ముందు కచ్వాహా రాజ్పుత్ పాలకులు అమేర్ నుంచే పాలన కొనసాగించారు. వీరు మొఘల్ చక్రవర్తులతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ అజ్మేర్ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వచ్చేలోగా అప్పటి అమేర్ పాలకుడు రాజా బర్మల్ 1569లో ఓ మసీదు కట్టించాడు. మొఘల్ శైలిలో నిర్మించిన ఈ కట్టడాన్ని అక్బరీ మసీదు అంటారు. అజ్మేర్ నుంచి తిరిగి వచ్చిన అక్బర్ ఇక్కడ నమాజ్ చేశారు. నిర్మాణంలో సున్నప్రాయి ఉపయోగించడం వల్ల వేసవిలో లోపల చల్లగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, మసీదు గోడపై పర్షియన్ భాషలో అక్బర్ చక్రవర్తి ఆదేశాల మేరకు నిర్మించారని ఉంటుంది. బయట మొఘల్ కాలంలో తవ్వించినటువంటి పెద్ద బావి ఉంది. ఖాజీ సయ్యద్ ముజఫర్ అలీ కుటుంబం సుమారు 250 ఏళ్ళుగా మసీదులో ఇమామత్ ప్రార్థనలు చేస్తున్నారు. ఈ మసీదు భారత పురావస్తు శాఖ పరిధిలో ఉన్నందున ముజఫర్ అలీకి ఇప్పటికీ నెలకి 50 రూపాయల జీతం అందుతుంది. పూర్వీకుల కాలం నుంచి సేవ చేస్తున్నందున అదే దారిలో తాను కూడా నడుస్తున్నట్లు ఆయన చెప్తున్నారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్. రాష్ట్రంలో తగ్గిన కూరగాయల సాగు, పప్పు దినుసులు, పసుపు, మామిడిలోనూ తగ్గుదల. వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో 11వ స్థానం. కేంద్ర గణాంక శాఖ నివేదిక. సో దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో విలువలో 4వ స్థానం నిలువగా వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పశు సంపదలో ఇప్పటికీ వెనుకబడి ఉంది. 13 ఏళ్లలో వరిలో 3 రెట్ల వృద్ధి నమోదు చేసింది. అయితే అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా 2011-12 నుంచి 2023-24 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పాదక విలువలపై కేంద్ర గణాంక శాఖ నివేదిక విడుదల చేసింది. సో మీరు ఏం చేస్తారంటే వీడియోను పాస్ చేసేసి ఈ ఆర్టికల్ మొత్తాన్ని చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూస్తే బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీ. జూలై 6-7 తేదీలో బ్రెజిల్లో రియో డి జెనిరో నగరంలో జరుగుతున్నటువంటి 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ హాజరవుతున్నట్టు తెలుస్తుంది. సో దాంతోపాటుగా మోడీ 6 దేశాల్లో పర్యటించనున్నారు. అంటే మనకి ఇక్కడ 17వది ఎక్కడ జరుగుతుంది అంటే
జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జెనిరో నగరంలో జరుగుతుంది. మరి 16వది ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరిగింది. ఎక్కడ? రష్యాలో జరిగింది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయినటువంటి శుభాంశు శుక్లా మరో ముగ్గురితో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. 2025 జూన్ 25న అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం 4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కి చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వారిని తీసుకెళ్ళింది. సో జూన్ 26 సాయంత్రం 4:30 ఆయన ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు చేరుకున్నారు. 14 రోజుల పాటు వారు ఐఎస్ఎస్లో గడుపుతారు. అక్కడ దాదాపు 60 ప్రయోగాలు చేస్తారు. ఇందులో హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, సీడ్ జెర్మినేషన్లో మైక్రోగ్రావిటీ పరిశోధనలు ఉన్నాయి. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యక్తి పేరు శుభాంశు శుక్లా, ఇండియా నుంచి. ఆయనతో పాటు ఎంతమంది వెళ్ళారు? మరో ముగ్గురు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళారు. ఎప్పుడు? 2025 జూన్ 25న అమెరికాలోని ఎక్కడి నుంచి? కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి. ఏ మిషన్లో భాగంగా వెళ్ళారంటే యాక్సియం 4 మిషన్లో భాగంగా వెళ్ళారు. ఎవరు తీసుకెళ్ళారు వీళ్ళనంటే స్పేస్ ఎక్స్కి చెందినటువంటి స్పేస్ క్రాఫ్ట్ అనే సంస్థ వీళ్ళని తీసుకెళ్ళింది. ఎప్పుడు చేరుకున్నారు అక్కడికనంటే జూన్ 26 సాయంత్రం 4:30 ఐఎస్ఎస్కు చేరుకోవడం జరిగింది. ఎన్ని రోజులు ఉంటారు ఈ యాత్రలో అంటే 14 రోజుల పాటు ఉంటారు. ఎన్ని ప్రయోగాలు చేస్తారు అంటే 60 ప్రయోగాలు చేస్తారు. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో అగ్రగామి ఫిన్టెక్ హాట్స్పాట్లో భారత్ ఒకటి. అంటే అమెరికా, బ్రిటన్ ఇప్పటివరకు కేవలం ఈ టాప్ 2లో అమెరికా, బ్రిటన్ మాత్రమే ఉన్నాయి. సో వాటితో పాటుగా ఫిన్టెక్ హాట్స్పాట్స్లో మన ఇండియా కూడా వాటి సరసన చేరిందని చెప్పొచ్చు. అంటే ప్రపంచంలో అగ్రగామి ఫిన్టెక్ హాట్స్పాట్లో భారత్ ఒకటని ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది వెల్లడించడం జరిగింది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల సరసన భారత్ నిలిచినట్లు తెలిపింది. చైనాలోని టియాన్జిన్లో జరిగినటువంటి వార్షిక సమావేశంలో ఈ నివేదికను వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. యూకే కేంద్రంగా పనిచేసే బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ 2025 సంవత్సరానికి రూపొందించినటువంటి నివేదిక ప్రకారం టాటా గ్రూప్ విలువ పరంగా $30 బిలియన్ అధిగమించిన తొలి భారతీయ బ్రాండ్గా నిలిచిందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే జర్మేడ్ విశ్వవిద్యాలయంతో అపోలో మెడ్స్కిల్స్ భాగస్వామ్యం. అపోలో హాస్పిటల్స్ గ్రూప్స్ ఆధ్వర్యంలోని అపోలో మెడ్స్కిల్స్ విదేశాల్లో వైద్య విద్య అందించనుంది. ఇందుకోసం ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి జర్మేడ్ విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి భారతీయ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో 6 ఏళ్ల MBBS కోర్సును అందించనుంది. జర్మేడ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి సమర్కండ్, బుఖారా క్యాంపస్లో జాబ్ MBBS ప్రోగ్రామ్ కింద బేటా 1000 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. సో ఇది నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్కు అంతా సిద్ధం. సో ఆపరేషన్ ముస్కాన్ అంటే ఈ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఆపరేషన్ ముస్కాన్ అనేది దేనికి సంబంధించిన అంటాడు. సో ఆపరేషన్ ముస్కాన్ అనేది దేనికి సంబంధించిందంటే చిన్నారుల సంరక్షణ ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్నటువంటి ఆపరేషన్ ముస్కాన్ 9వ దశకు రంగం సిద్ధమైంది. బాల కార్మికులు, పిల్లలతో భిక్షాటన, వెట్టి చాకిరీల నుంచి చిన్నారులను విముక్తి కల్పించడం, వారికి పునరావాసం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ను చేపట్టిన సంగతి తెలిసిందే. అంటే చూడండి, ఆపరేషన్ ముస్కాన్ అనేది దేనికి సంబంధించిందంటే చిన్నారుల సంరక్షణకు సంబంధించినటువంటి, అంటే బాల కార్మికులు కానివ్వండి, పిల్లలతో భిక్షాటన కానివ్వండి, వెట్టి చాకరీల నుంచి కానివ్వండి, చిన్నారులకు విముక్తిని కల్పించడం కోసం ఈ ఆపరేషన్ ముస్కాన్ను మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ చూడండి, మహారాష్ట్ర పులులు వస్తున్నాయి. సో తెలంగాణ విజ్ఞప్తికి ఆ రాష్ట్రం అంగీకారం. తడోబా నుంచి కవ్వలకు తరలించే యోచన. త్వరలో క్షేత్ర పరిశీలనకు రానున్నటువంటి NTCA రాష్ట్రంలోని కవ్వల్ ప్రాంతంలో ఉన్న పెద్ద పులుల అభయారణ్యం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ప్రస్తుతం ఒక్క పులి కూడా లేకపోవడంతో మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి పులులను కవ్వలకు తీసుకురానున్నారు. ప్రాజెక్ట్ టైగర్ పేరిట రాష్ట్ర అటవీ శాఖ చేపట్టేటటువంటి ఈ ప్రాజెక్టుకు సహకరించేందుకు మహారాష్ట్ర అంగీకరించింది. కవ్వల్ రిజర్వ్ ఫారెస్ట్ గురించి కనుక మనం చూసినట్లయితే ఇది దాదాపుగా ఎంత విస్తీర్ణాన్ని కలిగి ఉంది? 2015 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఏర్పాటు చేసింది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2012లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ జిల్లాలో విస్తరించి ఉందనంటే మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించి ఉంది. సో ఇక్కడ అంటే ఇలా పులులు లేనటువంటి సందర్భంలో పులులను దిగుమతి చేసుకోవడం అనేది గతంలో ఎప్పుడు జరిగింది అని అంటే మధ్యప్రదేశ్లో జరిగింది. సో చూడండి, గతంలో పన్నాలో సత్ఫలితాలు ఒక అడవిలో ఎక్కువగా ఉండే పులుల్ని వాటి సంఖ్య లేని మరో
అరణ్యంలోకి తీసుకెళ్లి వాటిని పెంచడాన్ని టైగర్ రీలొకేషన్ అంటారు. గతంలో మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో ఇలాగే చేశారు. అక్కడ 2009 నాటికి ఒక్క పెద్ద పులి కూడా లేదు. దీంతో అదే రాష్ట్రంలో ఇతర అడవుల నుంచి 4 పులులను పన్నా రిజర్వ్లోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఇప్పుడు పన్నాలో పెద్ద పులుల సంఖ్య 50ని దాటింది. నెక్స్ట్ చూడండి, మెరిసిన తెలంగాణ సెయిలర్లు. అంటే మలేషియాలో జరిగినటువంటి లంకావి ఇంటర్నేషనల్ రేగెట్టా టోర్నీలో మన తెలంగాణకు సంబంధించినటువంటి సెయిలర్లు అనే వాళ్ళు రాణించడం జరిగింది. సో ఇందులో మనకి 1 స్వర్ణము మరియు 2 రజత పథకాలు అనేవి లభించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, సహ్యాద్రి అడవిలో అరుదైన నల్ల అడవి కుక్క. సో 90 ఏళ్ల తర్వాత దర్శనం. సో మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వన్యప్రాణుల ప్రేమికులకు ఒక అరుదైన అడవి కుక్క దర్శనమిచ్చింది. ప్రకృతి ప్రేమికుడు దిగ్విజయ్ పాటిల్ దీనిని తన కెమెరాతో ఫోటోలు తీశారు. సో ఇంకొకటి చూస్తే మెలామ్స్టిక్ దోల్. దీన్ని ఏమంటామంటే మెలామ్స్టిక్ దోల్ లేదా రేస్ కుక్కలను కూడా పిలుస్తారు. దీనిని 90 ఏళ్ల క్రితం కోయంబత్తూరు సమీపంలో బ్రిటిష్ సైంటిస్ట్ ఆర్సి మోరిస్ రికార్డ్ చేశారు. సో దీన్నే మనం నల్ల కుక్క ఎక్కడ ఐడెంటిఫై చేశారంటే మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఎవరు ఐడెంటిఫై చేశారంటే దిగ్విజయ్ పాటిల్ అనేటువంటి ఒక ఫోటోగ్రాఫర్. సో నెక్స్ట్ ఇంతకుముందు దీన్ని ఏమంటామంటే మెలాస్టిక్ దోల్ అంటాం, లేదా దోలే లేదా రేస్ కుక్కలను కూడా పిలుస్తారు. సో 90 ఏళ్ల క్రితం బ్రిటిష్కి చెందినటువంటి సైంటిస్ట్ ఆర్సి మోరిస్ అనే వ్యక్తి దీన్ని రికార్డ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ న్యూస్, చైనాతో సరిహద్దు వివాదానికి ఫుల్ స్టాప్. అందుకు 4 ప్రణాళికలు సూచించినటువంటి భారత్. చైనా రక్షణ మంత్రితో రాజ్నాథ్ సింగ్ భేటీ. ద్వైపాక్షిక చర్చలు జరిపినటువంటి ఇరు దేశాలు. అంటే ఈ చర్చలు ఎప్పుడు జరిగాయనంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు వెళ్ళినటువంటి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జూన్తో సమావేశం అవ్వడం ద్వారా మనకి ఈ చైనాతో సరిహద్దు సంబంధించినటువంటి ఈ సమావేశం అనేది జరిగింది. సో మీరు ఈ వీడియోని పాస్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ చదువుకోండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ చూడండి ఒకసారి. పీఠికల సోషలిస్ట్ సెక్యులర్ తొలగించాలి. సో ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ ఓసవాలే వ్యాఖ్యలు. సో ఆర్ఎస్ఎస్కు మనస్మృతి మాత్రమే కావాలి రాహుల్ గాంధీ. అంటే పీఠికలో చేర్చినటువంటి, అంటే మనకు తెలుసు పీఠికకి ఇంతవరకు ఒకే ఒక సవరణ జరిగింది, అది 1976లో జరిగింది. ఏ సవరణ అది? 42వ రాజ్యాంగ సవరణ. పీఠికకు ఇప్పటి వరకు ఒకే ఒక రాజ్యాంగ సవరణ జరిగింది, అది 42వ రాజ్యాంగ సవరణ 1976. ఆ రాజ్యాంగ సవరణలో మనకి సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలను 3 పదాలను మనకి చేర్చడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెందినటువంటి దత్తాత్రేయ ఓసబలే ఏం చెప్తున్నారంటే మన పీఠికలో నుంచి సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను తొలగించాలని చెప్తున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మన పీఠికలో చేర్చారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇంతవరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వివరాలు. ఎవరైనా ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.